సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారము. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, చీఫ్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు చూసినట్లయితే అన్ని రకాల ప్రాబ్లమ్స్కి, హియరింగ్ ప్రాబ్లమ్స్ అనుకోండి, టిన్నిటస్ ప్రాబ్లం అనుకోండి, వర్టిగో ప్రాబ్లం అనుకోండి, వాయిస్ ప్రాబ్లమ్స్, స్నోరింగ్ ప్రాబ్లమ్స్, ఎడినోటాన్సిల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికి కూడా టాలెంటెడ్ స్కిల్డ్ డాక్టర్స్, అదర్ పారామెడికల్ స్టాఫ్ వీళ్ళు మంచిగా డయాగ్నోజ్ చేసి మనకి పూర్తిగా వ్యాధిని క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. చాలా మందిలో చూసినట్లయితే ఇప్పట్లో ఈ నేసల్ ఎలర్జీ ప్రాబ్లం అనేది చాలా మందిలో ఉంటుందండి. ఇంతకుముందు చూస్తే 100లో 10 మందికి ఉంటే ఇప్పుడు 100లో 40 నుంచి 70 మందికి ఉందన్నమాట. ఏరియా వైజ్ చూసుకుంటే, రూరల్ ఏరియా చూసుకుంటే 40 నుంచి 50 మందికి ఉంటే, అర్బన్ ఏరియాలు చూసుకుంటే కొన్ని ఏరియాస్లో 60 నుంచి 70 మందికి ఉంది. ఈ అర్బన్ ఏరియాస్లో చాలా మంది చెప్తా ఉంటారు, పొద్దున్నే లెగవంగలోనే మాకు 10-15 తుమ్ములు వస్తున్నాయండి, కొంచెం ఎండకు పోయి తుమ్ముల్ని క్లియర్ చేసుకుంటే కనుక మాకు ముక్కు ఫ్రీగా ఉండట్లేదు, లేకపోతే గాలి తీసుకోవటం ఇబ్బంది ఉంటుందని. ఇది మెయిన్గా ఏంటంటే డే టైం అంతా మనం బయట తిరగటం వల్ల, పొల్యూషన్స్ని ఎక్స్పోజ్ కావటం వలన, దాంతోపాటు నైట్ కూడా మనం ఆ పొల్యూటెడ్ ఏరియాలో ఉండటం వలన చాలా మంది ఇప్పుడు చూసినట్లయితే అర్బన్ ఏరియాస్లో ఇళ్ళన్నీ కూడా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ నడిమధ్యలోనే ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల చూస్తుంటే హై రైజ్ కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి, డే అండ్ నైట్ అవుతుంటాయి. అలానే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా 24 అవర్స్ వర్క్ జరుగుతూనే ఉంటుందన్నమాట. వీటన్నిటి నుంచి ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ ముక్కులో ఏమవుతుందంటే ఈ పొల్యూటెంట్స్ అన్ని చేరి నైట్ అంతా ఆ నేసల్ మ్యూకోజా మీద, ఎస్పెషలీ ఇన్ఫీరియర్ టర్బినేట్ మ్యూకోజా మీద ఇన్ఫ్లేమ్ చేసి మనకు ముక్కు నిండా సెక్రీషన్స్ వచ్చేటట్టు చేస్తానమాట. ఎప్పుడైతే మనకు ముక్కు నిండా సెక్రీషన్స్ వస్తే పొద్దున్నే లెగవంగులోనే మనకు ముక్కు బ్లాక్ అయినట్టు ఉంటుంది. ఈ సెక్రీషన్స్, బ్లాకేజ్ అనేది స్నీజింగ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. నిజంగా ఆలోచిస్తే స్నీజింగ్ అనేది ప్రాబ్లం అనే దానికన్నా స్నీజింగ్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. కానీ ఎక్కువ స్నీజింగ్ ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని మనం ఆ స్నీజింగ్ని కనుక తగ్గించుకున్నట్లయితే మనకి ఫర్దర్ సైనస్ ప్రాబ్లమ్స్, నేసల్ పాలిప్ ప్రాబ్లమ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఎవరికైతే తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయో వాళ్ళకి మెయిన్గా మనం 2 చూసుకోవాలి. ముక్కులో అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే డీవేటెడ్ నేసల్ సెప్టమ్ ఏమైనా ఉందా, టర్బినేట్ హైపర్ట్రోఫీ ఏమైనా ఉందా, ఆల్రెడీ నేసల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా. ఈ మూడింటిని మనం నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా, ప్లెయిన్ సిటీ స్కాన్ ఆఫ్ ద సైనస్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో వీటిని తెలుసుకున్న తర్వాత ఎవరికైతే తుమ్ములు ఎక్కువగా వస్తాయో వాళ్ళకి మనం ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ కూడా చేయాలన్నమాట. ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి దేనికి ఎలర్జీ ఉన్నాయి, ఎంతెంత ఇంటెన్సిటీలో ఎలర్జీ ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు 2 రోజుల ముందు మనం ట్యాబ్లెట్స్ ఆపేయాలి. చాలామంది ఈ ఎలర్జీ టెస్ట్ని బ్లడ్ ద్వారా కూడా చేస్తుంటారు. కానీ బ్లడ్ ద్వారా చేసేది మనకి దేనికి ప్రాబ్లం ఉందో హెల్ప్ చేస్తుంది కానీ అవాయిడ్ చేయడానికి, కానీ ట్రీట్మెంట్లో అది అంత ఉపయోగపడదు. ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లు ఏంటంటే మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో దేనికి ఎలర్జీ ఉందో తెలుసుకుంటే దాన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకి ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్లోనూ చాలా ఉపయోగపడుద్ది అనమాట. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ వచ్చినట్టయితే ఈ వింటర్ సీజన్లో చాలా మందికి ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముక్కు మూసుకుపోవటం, తుమ్ములు రావటం, ముక్కుల మెట్టి కారటం చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా కష్టపడుతున్నామండి, రేత్రి నిద్రపట్టలేదు, ముక్కు మూసుకుపోతుంది, పొద్దున్నే లెగిస్తే తుమ్ములు వస్తున్నాయి, డే అంతా కూడా పని చేసుకోలేకపోతున్నాం, కొంచెం స్ట్రాంగ్ స్మెల్కి వెళ్ళినా, కొంచెం డస్ట్కి వెళ్ళినా, కొంచెం కోల్డ్ వెదర్కి వెళ్ళినా, కొంచెం ఫ్యాన్కి ఎక్స్పోజ్ అయినా కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుందండి, తట్టుకోలేకపోతున్నాం అంటారనమాట. దీన్ని మనం చాలా సింపుల్గా డయాగ్నోజ్ చేసుకొని మంచిగా ఎండోస్కోపీ విధానం ద్వారా, సిటీ స్కాన్ ద్వారా, ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా మనం కనుక ప్రాబ్లం తెలుసుకునే దానికి సింపుల్గా టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉందనుకోండి, వెరీ సింపుల్ అనమాట. టర్బినేట్ని రెడ్యూస్ చేసినట్లయితే మనకు ప్రాబ్లమ్స్ చాలా వాటికి సాల్వ్ అయింది. అలానే ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లో ఏదన్నా డస్ట్కి ఎలర్జీ ఉంటే దానికి ఇమ్యూనోథెరపీ తీసుకొని ఇమ్యూనోథెరపీతో పాటు ఈ కండ సైజ్ తగ్గించుకున్నట్లయితే పేషెంట్లకి చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా కూడా నేసల్ ఎలర్జీ ప్రాబ్లం అంటే తుమ్ములు వస్తున్నా, ముక్కు మూసుకుపోతున్నా, ముక్కుల మెట్టి కారుతున్నా, హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ మీకు అవసరమైన టెస్టులు చేసి మీ ఎలర్జీ ప్రాబ్లంని, ముక్కులో గాలి తీసుకోవడం ఇబ్బంది అంటే నేసల్ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లంని పూర్తిగా నయం చేస్తారు. ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్
సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్.